నమస్తే, నా పేరు సందీప్. మీరు చూస్తుంది ఆర్బీ న్యూస్. ముక్కుపిండి మరీ కరెంటు బిల్లులు వసూలు చేసే విద్యుత్ అధికారులు రక్షణ చర్యలు మాత్రం మర్చిపోతున్నారు. భూపాలపల్లి పట్టణ వ్యాప్తంగా ఉన్న పలు కాలనీల్లో విద్యుత్ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. ట్రాన్స్ఫార్మర్ల వల్ల షాకు గురై పలువురు గాయపడిన విద్యుత్ శాఖ అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం లేదు. ప్రతి నెల కరెక్ట్ టైంకి వచ్చి కరెంటు బిల్లులు ఇస్తుంటారు అధికారులు. ఈ బిల్లును వారు చెప్పిన టైంకు కట్టామంటే ఓకే, లేదంటే ఆ ఇంట్లో కరెంటును కట్ చేస్తారు. కాస్త టైం ఇవ్వండి అని వేడుకున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంటారు. బిల్లుల వసూలు విషయంలో ఇంత ఖచ్చితంగా వ్యవహరించే విద్యుత్ అధికారులు భూపాలపల్లి పట్టణంలోని ట్రాన్స్ఫార్మర్లను గాలికి వదిలేశారు. వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. భూపాలపల్లి పట్టణంలోని పలు కాలనీలతో పాటు నగరంలోని ప్రధాన రహదారుల వెంట ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు అధికారులు. కానీ ఆ ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన రక్షణ చర్యలను మాత్రం పట్టించుకోవడం లేదు. ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచెను ఏర్పాటు చేయాల్సిన అధికారులు వాటిని అలానే వదిలేశారు. దీంతో ఈ ట్రాన్స్ఫార్మర్ బారిన పడి ఒక వ్యక్తికి గాయమవగా ఒక ఆవు చనిపోయింది. ఇంత జరిగినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. భూపాలపల్లిలోని స్థానికంగా ఉన్న బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎలిమినార్ ప్రాంతాన విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల గత ఏడాది ఒక ఆవు చనిపోవడం జరిగింది. ఒక వ్యక్తికి కూడా ప్రమాదం జరిగింది. విద్యుత్ అధికారులు బకాయిలు చెల్లించకుంటే ఇంటికి వచ్చి కరెంటు కట్ చేస్తారు. కానీ మెయిన్ రోడ్డు, గల్లీ రోడ్డు, టీఎస్డీ కాలేజ్ లైన్ ఇది. గత కాలంలో పిల్లలు చాలా భయపడ్డారు విద్యుత్ ప్రాబ్లం అయ్యి. దీని విద్యుత్ అధికారులు ఇంతవరకు స్పందించలేదు. మంది రోజుకు పగలనక రాత్రనక డ్యూటీలకు వెళ్తూ ఉంటారు. రోడ్డుకు దగ్గరలో 2 ఫీట్ల మీదికే ఉన్నది. ఇది చాలా ప్రమాదకరంగా ఉన్నది. దీనికి వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి కంచెను ఏర్పాటు చేసి మా అందరి ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాను. పట్టణంలోని ఎల్బీ నగర్, లక్ష్మీనగర్, కారల్ మార్క్స్ కాలనీ ఇలా పలు చోట్ల ట్రాన్స్ఫార్మర్ల పరిస్థితి ఇలానే ఉంది. కాలనీలో ఆడుకునే చిన్నపిల్లలు కూడా ఈ ట్రాన్స్ఫార్మర్లను ముట్టుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ట్రాన్స్ఫార్మర్లు రోడ్డుపైనే పెట్టడంతో రాత్రిపూట విధులకు హాజరయ్యే వారికి కనిపించడం లేదు. మరికొన్ని చోట్ల ఈ ట్రాన్స్ఫార్మర్లు అతి తక్కువ ఎత్తులో నిర్మించారు. దీంతో ఈ ప్రదేశంలో తిరిగే మూగజీవాలతో పాటు చిన్నపిల్లలు కూడా వీటిని ముట్టుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ పిచ్చి మొక్కలు విపరీతంగా పెరుగుతున్నాయి. వీటిని తొలగించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. టైంకు కరెంటు బిల్లు కట్టకుంటే కరెంటు కట్ చేసే అధికారులు వీటిని మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ కంచెను ఏర్పాటు చేసి ప్రజలకు, మూగజీవాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ఏదైతే భూపాలపల్లి మున్సిపాలిటీలో విద్యుత్ శాఖ వారు సెంటరింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పలు కాలనీలో చూసినట్టయితే ఆ ట్రాన్స్ఫార్మర్లు ఫిట్ చేయడం జరిగింది. వాటి చుట్టూ ఫెన్సింగ్ వేపేసరికి అక్కడ ఉన్నటువంటి ఈ పశువులు ఏవైతే ఉన్నాయో వాటి వద్దకు పోయి ఈరోజు చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. అదేవిధంగా ఎందుకంటే ఈరోజు విద్యుత్ అధికారులు లైన్ మెన్లు ఎవరైతే ఉన్నారో ఇంటి చుట్టూ ఇళ్లలో తిరిగి విద్యుత్ బిల్లులు వసూలు చేస్తూ ఉన్నారు తప్ప వారు అమర్చినటువంటి ఏదైతే ట్రాన్స్ఫార్మర్ చుట్టూ సెంటరింగ్ ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమైనని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం. వెంటనే ఈరోజు వాటి చుట్టూ సెంటరింగ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మెయిన్ రోడ్లు చూసినట్టయితే అది ట్రాన్స్ఫార్మర్ ఫిట్ చేయడం జరిగింది. దాని చుట్టూ ఎటువంటి ప్రికాషన్ బోర్డ్స్ కానివ్వండి, లేకపోతే దాని చుట్టూ ఏది కూడా సెంటరింగ్ లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా కార్మస్ కాలనీలో కానివ్వండి, యాదవ్ కాలనీ, వివిధ కాలనీలలో అదేవిధంగా వాటి చుట్టూ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఈరోజు చెత్త చెదారం పేరుకొని పోయి ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. పిచ్చి పిచ్చి మొక్కలు పెరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. వెంటనే వాటి చుట్టూ ఫెన్సింగ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసేలా జాతీయ కార్మిక సంఘాలు కదం తొక్కాయి. కార్మికులందరూ సమ్మెలో పాల్గొనాలని పిలుపునిస్తున్నారు కార్మిక సంఘాల నాయకులు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా తలపెట్టినటువంటి సమ్మెను విజయవంతం చేయాలంటూ
భూపాలపల్లి పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం వద్ద ఏఐటీసీ నాయకులు వాల్ పోస్టర్ని ఆవిష్కరించారు. ఈరోజు రేపు జరగబోయేటువంటి దేశవ్యాప్త సమ్మె 26/11/2020 జరిగేటువంటి సమ్మెకు మరి ఈరోజు భూపాలపల్లి పట్టణంలో ఉండేటువంటి ప్రైవేట్ ఎలక్ట్రికల్ యూనియన్ తరపున మరి సంఘీభావం మద్దతు తెలుపుతూ రేపు సమ్మెలో వాళ్ళు సంపూర్ణ సంఘీభావం తెలుపుతూ సమ్మెకు మద్దతు ఇస్తూ ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈరోజు దేశంలో కార్మిక చట్టాలను మార్చేటువంటి ప్రయత్నం మోడీ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం చేస్తుంది. మరి కార్మిక చట్టాలను మరి 44 కోట్లుగా ఉండేటువంటి 4 కోట్లుగా ఈరోజు తీసుకొచ్చేటువంటి మరి మోసపూరితమైనటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముక్తకంఠంతో దేశంలో ఉండేటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా మరి కార్మిక హక్కులు ఏవైతున్నాయో చట్టాలు గతంలోనే చేసినటువంటి చట్టాలను మార్పులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాటిని మార్చొద్దని చెప్పేసి మరి దేశంలో ఉండేటువంటి కార్మిక వర్గం అంతా కూడా ముక్తకంఠంతో మొత్తుకున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి పెడచెవిన పెడుతున్నటువంటి సందర్భం కనపడతా ఉంది. దేశంలో 26వ తారీఖు జరగబోయేటువంటి మరి సమ్మెకు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి ఈరోజు పిలుపు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాగా ఈ దేశవ్యాప్త సమ్మెకు భూపాలపల్లి పట్టణంలోని ప్రైవేట్ ఎలక్ట్రికల్ యూనియన్ వారు మద్దతు తెలిపారు. దేశవ్యాప్త కార్మిక సమ్మెలో మేము భూపాలపల్లి నుండి ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ నుంచి వెళ్ళి దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా మేమందరము మద్దతు ప్రకటిస్తున్నామని తెలియజేస్తున్నాం. సమ్మె సందర్భంగా ఆయా మండల కేంద్రాల్లో జరిగే ర్యాలీల్లో కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు పాల్గొనాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భూపాలపల్లి పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో సమ్మెకు సంబంధించినటువంటి కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. 26వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు, కష్టజీవులంతా కూడా సమ్మె చేయబోతా ఉన్నారు. కాబట్టి రేపు జరిగేటువంటి మండల కేంద్రాల్లో జరిగేటువంటి ర్యాలీలలో కార్మిక వర్గం అంతా కూడా పాల్గొనాలని చెప్పేసి మీ అందరికీ ముందుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన నుంచి మొత్తం ప్రభుత్వ సెక్టార్ని అంతా నిర్వీర్యం చేయడం కోసం ప్రభుత్వ సెక్టార్లో ఉన్నటువంటి బొగ్గు కావచ్చు, రైల్వే కావచ్చు, రక్షణ రంగం కావచ్చు, వాటితో పాటు విమానయానం, అంతరిక్షయానం అన్ని రంగాలను కూడా ఈరోజు ప్రైవేటులకు ఇవ్వడమా లేకుంటే విదేశీ పెట్టుబడులను 100% ఆహ్వానించడమా ఏదో ఒకటి జరుగుతూ ఉంది. వాటితో పాటు ఈ ప్రభుత్వ సెక్టార్ను కొంతమంది వ్యక్తులకు పెట్టుబడిదారులకు ఇస్తూ అందులో పనిచేయడానికి కార్మిక వర్గం కావాలి. కాబట్టి ఆ కార్మిక వర్గానికి రక్షణగా ఉన్నటువంటి కార్మిక చట్టాలు లేకుండా ఈరోజు 44 కార్మిక చట్టాలు అనేక మంది పోరాట చేసి రక్తార్పణ చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా మారుస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే యూనియన్ పెట్టుకున్నటువంటి హక్కు లేకుండా వాటితో పాటు 8 గంటల నుంచి 12 గంటల పని విధానం పెంపుదల చేస్తూ అప్రెంటిషిప్ యాక్ట్ను తీసుకొస్తూ అది కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలనేటువంటిది కాకుండా ఈరోజు అప్రెంటిషిప్ పద్ధతిలో పనిచేయించమని చెప్పేసి, ఫీజు రేట్లు పద్ధతిలో పనిచేయమని చెప్పేసి ఈరోజు ఇట్లాంటి చట్టాలు తీసుకొస్తూ ఉన్నారు. కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి యాత్రికులతో వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో మినీ బస్ షార్ట్ సర్క్యూట్కు గురైంది. మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి యాత్రికులు కాళేశ్వరం వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో కాటారం వద్ద ఆగారు. అయితే రెస్టారెంట్కి వెళ్తున్న క్రమంలో 11 kV విద్యుత్ వైర్లు మినీ బస్కు తగిలి షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో డ్రైవర్ శంకరయ్యకు, అదేవిధంగా యాత్రికురాలు సుజాతకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులోని యాత్రికులందరూ నడుచుకుంటూ వెళ్లడంతో బస్సులో డ్రైవర్, అదేవిధంగా సుజాత మాత్రమే ఉన్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. గణపురం మండలం చెల్పూర్ సమీపంలో భూపాలపల్లి పరకాల ప్రధాన రహదారిపై అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లను పట్టుకున్నారు పోలీసులు. ట్రైనీ ఐపీఎస్ రామ్నాథ్ ఆర్కే ఖాన్ ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఈ నెల 26న తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొనాలని ఏఐటీసీ జిల్లా సహాయ కార్యదర్శి కుడుదల వెంకటేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు కాటారం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద గురువారం చేపట్టనున్నటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలంటూ ఆయా రంగాల కార్మికులతో కలిసి ఏఐటీసీ నాయకులు వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు.
కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దేశంలోని కార్మిక రంగాన్ని, ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవడానికే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపడుతున్నామన్న ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపల్కుల రమేష్తో మా ప్రతినిధి సమీర్ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 26న సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. దీనిలో భాగంగా కార్మికులను, ప్రజలను వారు చైతన్యం చేస్తున్నారు. మరి సమ్మెకు సంబంధించినటువంటి మరిన్ని విషయాలు మనతో పాటు మాట్లాడడానికి ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపల్కుల రమేష్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, సమ్మెకు సంబంధించి అంటే ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటి సమ్మెకు తలపెట్టడానికి? దేశాన్ని విదేశీ శక్తులకు దోచిపెట్టే కార్యక్రమంలో మోడీ నాయకత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉన్నది. అందులో భాగంగానే ఇతర పరిశ్రమలతో పాటు బొగ్గు గనులని కూడా, దేశీయ బొగ్గు గనులని, సింగరేణిలో కనుక్కున్న బొగ్గు బ్లాకులను కూడా ప్రైవేటు వ్యక్తులకు కానీ విదేశీ పెట్టుబడిదారులకు కానీ అప్పచెప్పే ప్రయత్నం ఉన్న కారణంగా మా సంస్థను రక్షించుకోవడం కోసం, కార్మిక వర్గ ప్రయోజనాలు రక్షించుకోవడం కోసం మేము 26వ తారీఖు నాడు సమ్మె చేయబోతున్నాం. ప్రజలందరూ, దేశ ప్రజలంతా ఛాయ్వాలా, పేదోడు, భార్య పిల్లలు ఎవరు దేశానికి మేలు చేస్తారని చెప్పి ప్రధానమంత్రిగా ఎన్నుకుంటే ఛాయ్ ఉన్ననాడు ఆయన ఛాయ్ అమ్మిండు. ఈరోజు దేశాన్ని చేతులు పెట్టినాం, దేశాన్ని అమ్మడం మొదలుపెట్టాడు. కాబట్టి ఈ దేశాన్ని అమ్ముతున్నటువంటి మోడీ విధానాలకు, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశ సార్వభౌమత్వాన్ని, దేశీయ పరిశ్రమల్ని, బొగ్గు పరిశ్రమలు రక్షించుకోవడం కోసం మాత్రమే మేము సమ్మె చేస్తున్నాం. ముఖ్యంగా లాభాల బాటలో నడుస్తున్నటువంటి సింగరేణిని కావచ్చు, లేకపోతే మిగతా ప్రభుత్వ రంగ సంస్థలను కావచ్చు, అంటే నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేపట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటనుకుంటున్నారు? దీనికి ప్రధాన కారణం క్లియర్గానే ఉన్నది. మోడీని ప్రధానమంత్రి సీట్లోకి తెచ్చింది న్యాయం చెప్పాలంటే ప్రజలు కాదు, ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల మనసు మరల్చి మోడీని ప్రధానమంత్రికి సరైన అభ్యర్థిగా ప్రచారం చేసింది పెట్టుబడిదారులు. ఈ దేశంలో ప్రధాన వ్యాపారం చేస్తున్నటువంటి సుమారు 50 మంది పెట్టుబడిదారులు కలిసి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి అద్వానీని కాదని మోడీని ప్రధానిగా చేస్తే కనుక మోడీ పెట్టుబడిదారుల ప్రజల కోసం పనిచేసే నరహంతకుడు లాంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని ప్రధాని చేస్తే పెట్టుబడిదారులకు ప్రయోజనం ఉంటుందని చెప్పి భావించి అద్వానీని కాకుండా మోడీని ప్రధాని చేయడానికి ఆర్ఎస్ఎస్ను, విహెచ్పిని ఒప్పించి అధికారంలో తెచ్చింది. కాబట్టి ఎన్నికలకు ముందు 2 సంవత్సరాల ముందు నుంచే మోడీ గొప్పవాడని, మోడీ గుజరాత్లో అద్భుతమైన పరిపాలన ఇచ్చాడని చెప్పి ప్రచారం చేసి ఆయన్ని ప్రధానమంత్రి చేసింది. కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవడానికి రిలయన్స్ సంస్థను తృప్తిపరచడం కోసం బిఎస్ఎన్ఎల్ను ముంచేశారు. అదాని ఆస్ట్రేలియాలో వాళ్ళ బొగ్గలను బంద్ అయిన తర్వాత భారతదేశంలో బొగ్గల్ని ఆయనకు అప్పచెప్పడం కోసం సింగరేణిని, కోల్ ఇండియాని కూడా ముంచే ప్రయత్నంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది. ఇది పెట్టుబడిదారులని తృప్తిపరచడం కోసం ఆయన్ని గద్దెనెక్కించిన ఫలితంగానే జరుగుతుంది. ముఖ్యంగా మీరు చెప్పినట్టు కార్పొరేట్ శక్తులకు ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ప్రభుత్వ రంగ సంస్థల్ని, అంటే లాభాల బాటలో నడుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కనుక ప్రైవేట్ పరం చేస్తే కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? సింగరేణి కావచ్చు, మిగతా ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, చాలా దారుణంగా ఉండబోతుంది. కార్మిక వర్గం బజార్న పడతారు, కాంట్రాక్ట్ వర్కర్ల సంఖ్య పెరిగిపోతుంది, దేశ ప్రజలకు పౌష్టికాహారం దొరకదు, సరైన విద్య, వైద్యం అందదు, దేశ ప్రజలు పరోక్షంగా బానిసత్వంలోకి పడిపోతారు. ఈరోజు 50,000, 60,000 జీతం వస్తున్న కార్మికులకే ఆరోగ్య విషయంలో దిక్కులేదు, సరైన చదువులు చదివించలేకపోతున్నాం. ఈ ప్రభుత్వాలు చేసే విధానాల వల్ల దేశీయ పరిశ్రమలన్నీ ప్రైవేట్ రంగంలోకి పోతే ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు జీతాలు ఇవ్వరు, సరైన విధంగా ఏ అవకాశాలు అందవు. కాబట్టి దేశమే అది నష్టపోయే ప్రమాదం ఉన్నది. అంతేకాకుండా పారిశ్రామిక రంగం నష్టపోతే పారిశ్రామిక రంగం వచ్చే లాభాలు ప్రభుత్వానికి కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు పోతే ప్రైవేట్ వ్యక్తులు బలపడతారు, విదేశీ పెట్టుబడిదారులకు ఆ లాభాలు చెందితే విదేశీ వ్యక్తులు లాభపడతారు తప్ప దేశానికి ప్రయోజనం లేదు. అందుకే నరేంద్ర మోడీ కేవలం పారిశ్రామిక రంగాన్నే కాదు, రైతాంగాన్ని కూడా వెన్నెముక విరిచే ప్రయత్నంలోనే పార్లమెంట్లో మొన్న 3 రైతాంగానికి సంబంధించిన మన వ్యవసాయ చట్టాలు తెచ్చిండు. దాని ప్రకారం రైతుల్ని కూడా గిట్టుబాటు ధర దొరకకుండా వ్యవసాయ మార్కెట్లను రద్దు చేసేది పెట్టిండు. అదేవిధంగా వ్యవసాయ రైతులు కొన్ని ధాన్యాల్ని నిల్వ చేసుకొని ధర వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం లేకుండా పెట్టుబడిదారులకు గిడ్డంగులను అప్పగించే చట్టం చేసిండు. గిట్టుబాటు ధర అవకాశం ఉండే చట్టాలు తేవాలని స్వామినాథన్ కమిటీ 2006లో చేసిన సిఫార్సులు గౌరవించకుండా ఇప్పటిదాకా రైతాంగానికి గిట్టుబాటు ధర దొరకకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్న నిమ్మకు నీరెత్తినట్టు చూసుకుంటూ ఉండడం కాకుండా వాళ్ళ రైతాంగాన్ని పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నంలో కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని
అదేవిధంగా మన కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా చట్టాలు చేస్తున్నాడు. ఇది రైతాంగానికి నష్టం కాబట్టి 26వ తారీఖు నాడు దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉన్న రైతు సంఘాలు కూడా చెలో ఢిల్లీ కార్యక్రమం పెట్టి వాళ్ళు సమ్మె చేయబోతున్నారు. ముఖ్యంగా అంటే దేశానికి వెన్నెముక లాంటి రైతన్నకు లాంటి వాళ్ళకి కూడా అంటే వాళ్ళకి నష్టపరిచేలా కేంద్ర ప్రభుత్వం 3 బిల్లులు ప్రవేశపెట్టింది కదా. ముఖ్యంగా ఆ బిల్లుల ద్వారా రైతాంగానికి ఎటువంటి నష్టం వాటిల్లుతుంది? అదేవిధంగా మీరు కార్మిక సంఘం తరపున వారికి ఎటువంటి మద్దతు కల్పిస్తారు అంటే పోరాడడానికి? వాళ్ళ పోరాటానికి మేము మా పోరాటానికి వాళ్ళు మద్దతు పలకడం ఇది కొత్తది కాదు, పాతదే. ఈ 3 చట్టాల్లో మొదటిది రైతులు గిట్టుబాటు ధర దొరికే విధంగా మార్కెట్ యార్డులలో కొనుగోలు చేసే విధానాన్ని రద్దు చేసిండు. అంటే మార్కెట్ యార్డుకు బయట పెట్టుబడిదారులు వ్యాపారులు రైతు పండించిన ధరను మన పంటల్ని తక్కువ ధర కొనుగోలు చేసి వాటిని గిడ్డంగులలో నిల్వ చేసి ఎక్కువ ధర వచ్చినప్పుడు అమ్ముకుంటారు. అంటే గిడ్డంగులలో రైతులు తమ ఉత్పత్తిని నిల్వ చేసుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా మార్కెట్ యార్డులు బంద్ చేయడం ద్వారా మార్కెట్ యార్డులో కాకుండా బయట కూడా వ్యాపారులకు కొనుగోలు చేయడానికి అవకాశం ఇవ్వడం ద్వారా ఈ రైతులు ఏదైతే పేద రైతులు అవుతుందో తక్కువ ధరకు తప్పకుండా అమ్ముకునే పరిస్థితులు తలెత్తాయి. ఇక గిట్టుబాటు ధర సంగతి అనేది మార్కెట్ యార్డులో రైతులు వాళ్ళ ఉత్పత్తులు అమ్ముకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ప్రభుత్వం నిర్ణయించిన ధర. బయట మార్కెట్లో నీకు మద్దతు ధర అనే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకంగా నష్టం జరగబోతున్నది. దీని ద్వారా రైతులకు ఎప్పుడైతే పంటకు గిట్టుబాటు ధర దొరకదో వ్యవసాయం చేయడం మానేసి అదే భూముల్ని ఇదే పెట్టుబడిదారులకు కౌలుకిచ్చి అదే భూముల్లో కూలీలుగా మారే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి ఆ వ్యవసాయ చట్టాల 3ంటికి వ్యతిరేకంగా రైతులు పోరాటం చేస్తున్నారు. అదే 26వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా మేము కూడా సమ్మె చేస్తున్నాం. ముఖ్యంగా సింగరేణికి సంబంధించి అంటే కార్మికులకు సంబంధించినటువంటి సీఎంపీఎఫ్ని ఈపీఎఫ్లో విలీనం చేయడం ద్వారా కార్మికులకు ఎటువంటి నష్టం వాటిల్లుతుంది? అది అత్యంత దారుణమైన విషయం. ఈరోజు ఒక రిటైర్మెంట్ అయిన కార్మికుడు ఒక 60 లక్షల రూపాయల సీఎంపీఎఫ్ దొరికితే 60 లక్షలతో పాటు మాకు పెన్షన్ అదనంగా ఉన్నది. ఈపీఎఫ్లో అట్లా కాదు. 60 లక్షలు దొరికే ఉద్యోగికి 30 లక్షలు మాత్రమే ఉద్యోగికి ఇచ్చి 30 లక్షలు పెన్షన్ ఫండ్లో కలిపి ఆ పెన్షన్ ఫండ్లోంచి పెన్షన్ ఇచ్చే సదుపాయం ఉన్నది. అంటే 30 లక్షలు నేరుగా ఇక్కడ నష్టపోతున్నాం సింగరేణి కార్మికులు, బొగ్గని కార్మికులు. అదేవిధంగా దీనికి అదనంగా ఉన్నటువంటి పెన్షన్ స్కీమ్ ఏదైతుందో మాకు 7%, మేనేజ్మెంట్ 7% మా జీతం మీద, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి 2%, మొత్తం 16% మా వేతనంలో ప్రతి నెల జమ అవుతూ పెన్షన్ ఫండ్లో జమ అవుతుంది. అది కోట్లాది రూపాయలు ఇప్పుడు ఉన్నది. దాని నుంచి మేము పెన్షన్ తీసుకుంటున్నాం. ఈపీఎఫ్ను పిఎఫ్ను కలిపితే సిపిఎఫ్ను ఈపీఎఫ్ను కలిపితే కనుక ఈ 30 లక్షలతో పాటు పెన్షన్ ఫండ్లో జమ అయ్యే డబ్బులు కూడా ఈపీఎఫ్లో కలిసిపోతాయి. అప్పుడు మాకు కేవలం ఈ 30 లక్షల రూపాయలు మాత్రమే మాకు వస్తాయి రిటైర్మెంట్ అయిన తర్వాత. కాబట్టి ప్రతి కార్మికునికి ఈపీఎఫ్ సిఎంపీఎఫ్ కలపడం ద్వారా ఎట్టి చేసి 30 నుంచి 50 లక్షల రూపాయల నష్టం, పెన్షన్ ద్వారా కూడా పెన్షన్ ఫండ్లో జమ చేసుకున్న డబ్బులు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. బీజేపీ గవర్నమెంట్ ఇటీవల బీఎంఎస్ కూడా ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నది ఈపీఎఫ్ను సిఎంపీఎఫ్లో కలపరని. వాళ్ళకు చెప్తున్న మీ గుడ్డి కళ్ళకు ఒకసారి తెరిచి చూసుకోండి. బీజేపీ గవర్నమెంట్ ఇటీవల జారీ చేసిన సర్కులర్లో ఈపీఎఫ్ను సిఎంపీఎఫ్ను కలపబోతున్నాం అని చెప్పి ఉత్తర్వు ఇచ్చిన సంగతి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీరు తలపెట్టినటువంటి సార్వత్రిక సమ్మెకు ఇప్పటికే అన్ని కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. మరి బీఎంఎస్ మీతో కలిసి రాకపోవడంపై మీరు ఏమంటారు? అసలు బీఎంఎస్ వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అవకాశవాద రాజకీయాలు చేస్తుంది తప్ప మరొకటి కాదు. బీజేపీకి అనుబంధంగా ఉన్నది బీఎంఎస్ కాబట్టి బీజేపీ కన్సర్న్లో నడుస్తుందని మనకు అర్థమవుతుంది. గతంలో 3 రోజులు సమ్మె చేసినప్పుడు ఇదే బీఎంఎస్ న్యాయమైన కోరికలని మాతో పాటు సమ్మెలోకి వచ్చింది. దానికంటే ముందు ఒకరోజు సమ్మె చేసినప్పుడు కూడా న్యాయమైన డిమాండ్లనే ఆ రోజు సమ్మెలోకి వచ్చింది. ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వ విధానం సరైనని కార్మిక సంఘాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చెప్పి మాట మార్చినాయి. దీనికి కారణం ఏంటంటే గత సమ్మెలలో న్యాయంగా కార్మిక వర్గం సమస్యల పరిష్కారం కోసం మాతో కలిసి వచ్చిన ఆనాటి బీజేపీ అధ్యక్షుడిని నరేంద్ర మోడీ ప్రభుత్వం పదవి నుంచి తొలగించి కొత్త వారిని పెట్టింది. ఆ కొత్త వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ బీజేపీకి కొమ్ము కాసే ప్రయత్నం ఉన్నాడు. కాబట్టి దానికి అనుగుణంగా రాజకీయ పార్టీకి అనుగుణంగా బీఎంఎస్ నాయకులు కూడా వాళ్ళ పాట పాడుతున్నారు. కానీ వీళ్ళు ఒకటి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 44 కార్మిక చట్టాలని 4 కోడ్లుగా మార్చి చట్ట స్వభావం లేకుండా కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టే చట్టాలని మీరు ఆమోదిస్తారా? ఏదైతే 41 బొగ్గు బ్లాకులు, ఒక్కొక్క బొగ్గు బ్లాకు 1,10,000 కోట్ల రూపాయలు ఇచ్చి 41,000 కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకు ఇచ్చి బొగ్గుబాయి దవ్వే విధానం మీరు అంగీకరిస్తారా? అదే 41,000 కోట్లు మనలాంటి సింగరేణి సంస్థ కోల్ ఇండియాకు గవర్నమెంట్ ఇస్తే మనం కొత్తగా బావులు తవ్వలేమా? ప్రభుత్వ రంగంలో బొగ్గు పరిశ్రమ నడిస్తే లాభాలు ప్రభుత్వానికి వస్తాయి. ప్రభుత్వ రంగంలో వచ్చే ఉద్యోగులకు జీతాల భత్యాలు ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. వేజ్ బోర్డులు ఉంటాయి, చట్టాలను అమలవుతాయి.
మరి బీజేపీ ప్రవేశపెట్టినటువంటి ఈ విధానాల వల్ల ఇవన్నీ నాశనం అవుతాయి. ఈ పద్ధతిని ప్రజల్ని కార్మికుల్ని బానిసలుగా చేసే విధానానికి BMS అనుకూలమా? ఇది కార్మికులకు వచ్చి చెప్పాల్సిన విషయం. కాబట్టి కార్మికులకు కూడా ఈరోజు అర్థమైపోయింది. మొన్నటి దీపావళి బోనస్ సందర్భంగా భూపాలపల్లిలో కూడా 300 రూపాయలు చొప్పున వాళ్ళు డబ్బులు రికవర్ చేసిండ్రు. అంటే మా డబ్బులు రికవర్ చేసి మా నెత్తిన చేయబెట్టి మా సంస్థలను ముంచే ప్రయత్నం మీరు చేస్తారని చెప్పి ఈరోజు కార్మికులు కూడా BMS మీద తిరగబడుతున్నారు. కాబట్టి BMS తన విధానం మార్చుకోవాలి. కార్మిక సంఘంగా నిఖార్సుగా కార్మిక వర్గం కోసం పనిచేయడం కోసం కనుక మీరు పుట్టినట్టయితే ఈ సమ్మెలో కలిసి రావాలని మేము కోరుతాను. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అంటే కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుంది, రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తుంది. మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల మీరేం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సమ్మెలో కలిసి వస్తుంది. దాని అనుబంధ TBGS కార్మిక సంఘం సమ్మెలో మేము ఉన్నామని చెప్పి ప్రకటించింది. కానీ మేము ఏం అడుగుతున్నామంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో తగిలిన దెబ్బకు ప్రతిఫలంగానే వీళ్ళు సమ్మెలో కలిసి వస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. GHMCలో జరుగుతున్న ఎన్నికలు దుబ్బాకలో జరిగిన ఎదురు దెబ్బ వల్ల బీజేపీని తమ శత్రువుగా భావించినటువంటి TRS నాయకులు TBGS కలిసి సమ్మెలోకి వస్తున్నారు తప్ప ఆ దెబ్బ కనుక తగలపోయి ఉంటే మొన్న 3 రోజుల సమ్మె సందర్భంగా TBGS నాయకులు అయితే ఎట్లయితే సమ్మెను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు అదే చేసేవాళ్ళు. అంతేకాకుండా బీజేపీ కూడా గతంలో TRS శత్రువుగా భావించిన కారణంగానే ఆ 2 సందర్భాల్లో కూడా సమ్మెకు వచ్చిందని మేము భావిస్తున్నాం. ఇప్పుడు బీజేపీ నాయకులు మేము పెద్ద మునగాలం అయిపోయిన దుబ్బాకలో గెలవడం వల్ల కాబట్టి మాకు TRSతో పెద్ద మిగతా వాళ్ళతో సంబంధం లేని TRS శత్రువుగా భావించి ఆ ఎన్నికల్లో గెలవడం కోసం GHMCలో ఎన్నికల్లో గెలవడం కోసం BMSని కార్మిక సంఘాలకు వ్యతిరేకంగా నిర్ణయాలకు వ్యతిరేకంగా సమ్మెకు దూరంగా పెట్టినట్టుగా అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఒకరికొకరు శత్రువులా ఈ సమ్మెను సమర్థించడం వ్యతిరేకించడం చేస్తాను తప్ప కార్మిక వర్గం పట్ల చిత్తశుద్ధితో కాదు. ఏదేమైనా ఈ సమ్మెలో కలిసి వచ్చిన TBGS మేము అడుగుతున్నామంటే మీరు సమ్మెలో కలిసి వస్తున్నందుకు సంతోషమే, కానీ గత 3 రోజుల సమ్మెను మీరు ఎందుకు వ్యతిరేకించారు? అంతకుముందు మేము ఒకరోజు సమ్మె చేస్తే అది న్యాయమైన డిమాండ్ అని మీరు ఎందుకు వ్యతిరేకించారు? మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. కాబట్టి TBGSని ఖాళీ చేసి ఆ కార్యకర్తలంతా నాయకులంతా ఇతర సంఘాల్లో కార్మిక వర్గం కోసం పనిచేసే కార్మిక సంఘాల్లో కలిసిపోవడం వల్ల వాళ్ళ కనీస గౌరవం ఉంటుందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాము. ముఖ్యంగా కార్మిక రంగానికి సంబంధించి సమాన పనికి సమాన వేతనం కల్పించేలా జాతీయ కార్మిక సంఘంగా ఎటువంటి పోరాటాలు చేయబోతున్నారు? సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి JBCCలో ఉన్న జాతీయ కార్మిక సంఘాలన్నీ యాజమాన్యాలని ఆల్రెడీ ఒప్పించినాయి. 18,000 రూపాయల మినిమం జీతమన్నా కనీసం ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. భారతదేశంలో ఉన్న చట్టాలకే ఇప్పుడు దిక్కు లేకుండా పోయింది. 44 చట్టాలని 4 కోడ్స్గా మార్చి చట్ట స్వభావం లేకుండా కోర్టుకు పోయినా కార్మిక వర్గం గెలవకుండా ఈ ప్రభుత్వాలు మార్చేసినాయి. కాబట్టి ప్రభుత్వంలోకి రావడం ద్వారా మాత్రమే ఏ రాజకీయ పార్టీ అయినా కాంట్రాక్టు వర్కర్లకు సంబంధించి కానీ దేశ ప్రజలకు సంబంధించి కానీ కీలకమైన నిర్ణయాలు తీసుకొని న్యాయం చేసే అవకాశం ఉంటుంది. భారతదేశంలో పార్లమెంటు సభ్యులుగా వామపక్ష CPI CPM సభ్యులు ఉన్నంతకాలం ఈ బడా బూర్జువా పెట్టుబడిదారు వర్గాల కొమ్ము కాస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, BJP కానివ్వండి, ఇతర రాజకీయ పార్టీలు నోరు మెదపలేదు. ఎప్పుడైతే పార్లమెంట్లో వామపక్ష ఎంపీల సంఖ్య, అసెంబ్లీలలో వామపక్షాల ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిందో ప్రజల వాణిని కార్మికుల వాణిని వినిపించే శక్తి లేకుండా పోయింది. దాని ఫలితంగా వాళ్ళకు కోరలు వచ్చినాయి. కార్మిక వ్యతిరేక చట్టాలు బాహాటంగా చేస్తున్నారు. పెట్టుబడిదారులు నడుపుతున్న రాజ్యం కాబట్టి, పెట్టుబడిదారులు నడుపుతున్న పార్లమెంట్లు అసెంబ్లీలు కాబట్టి కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఉన్నది. దీంట్లో ముఖ్యంగా ప్రజలే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని, దేశీయ పారిశ్రామిక రంగాన్ని, కార్మిక వర్గం రక్షించుకోవాలంటే ప్రజలే కళ్ళు తెరవాలి. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో అయినా సరే తెలివికొచ్చి వామపక్ష కార్మిక వర్గ రాజకీయ పార్టీని ఎన్నుకుంటే తప్ప దీనికి సరైన న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఒక రకంగా చెప్పాలంటే గతంతో ఈ ప్రభుత్వం పోలిస్తే బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ కొంత మెరుగైంది. ఎందుకంటే ప్రజల పోరాటాలని, కార్మిక వర్గ పోరాటాలని గౌరవించే లక్షణం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. దానివల్లనే ఈ దేశంలో అనేకమైన కార్మిక చట్టాలు, మాలాంటి కార్మిక సంఘాలు పోరాడితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం అట్లా కాదు, అత్యంత నియంతృత్వంగా, క్రూరత్వంగా కార్మిక వర్గాన్ని తొక్కేసి నాశనం చేసే పనిలో విదేశీ పెట్టుబడిదారులకు, తన జాతికి చెందిన పెట్టుబడిదారులకు పంచిపెట్టే ప్రయత్నంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి ఈ TRS కూడా దాదాపు అంతే. కాబట్టి ఈ యొక్క రాజకీయ విధానం ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు రాజ్యాధికారానికి వస్తే తప్ప దేశంలో పారిశ్రామిక రంగం బతికే పరిస్థితి లేదు. నూతన కార్మిక చట్టాలు వచ్చే అవకాశం లేదు. ప్రజలకు ఆరోగ్యము, విద్య, ఉపాధి అవకాశాలు దొరకాలంటే మాత్రం ఇప్పుడు పరిపాలిస్తున్న ఏ రాజకీయ పార్టీ కూడా తమ విధానం లేదు. ప్రపంచం మొత్తం మీద కేవలం కమ్యూనిస్టు పార్టీలకు మాత్రమే ఒక సిద్ధాంతము, ఒక విధానం ఉన్నాయి. మిగతా వాళ్ళకందరికీ రాజకీయంగా అధికారం సిద్ధాంతం మరొకట్లేదు. కాబట్టి ప్రజలు దీన్ని ఆలోచించాలని మేము భావిస్తాము. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపై మీరు సమ్మె చేపడుతున్నారు. మీ సమ్మెకు సంబంధించి ఇప్పటికే కార్మికులకు చైతన్యవంతం చేస్తున్నారు. ముఖ్యంగా సమ్మెకు కార్మికుల నుంచి మద్దతు ఏ విధంగా ఉంది? కార్మికులకు ఏం చెప్తారు? చివరికి అద్భుతంగా ఉన్నది. ప్రతి కార్మికుడు తన సంస్థను కాపాడుకోవడం కోసం,
తన ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసం, తమ పెన్షన్ని, తన పిఎఫ్ని కాపాడుకోవడం కోసం, అదేవిధంగా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడం కోసం కార్మిక వర్గం పక్షాన, కార్మిక సంఘాల పక్షాన నిలబడ్డారు. రేపు జరిగే సమ్మెలో ఏ కార్మికుడు దారులు కాసి అడగాల్సిన అవసరం లేదు. ప్రతి కార్మికునికి అర్థమైపోయింది. బీజేపీ, బీఎంఎస్ యొక్క వైఖరి బాగా అర్థమైపోయింది. కాబట్టి కార్మికులందరూ సమ్మెకు సన్నద్ధంగా ఉన్నారు. రేపు 26 నాడు జరిగే సమ్మె దిగ్విజయంగా జరగబోతున్నది. దీని ఫలితంగా కార్మిక వర్గం పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం కన్ను జరగకపోతే ఏదో ఒకనాడు కేంద్ర ప్రభుత్వాన్ని దించే ప్రయత్నం ప్రజలు చేస్తారు, రైతులు చేస్తారు. దానికి భూమిక ఇలాంటి సమ్మెల ద్వారా ఏర్పడుతుంది. కాబట్టి మేము తప్పకుండా సమ్మె దిగ్విజయం కొనసాగుతుందని ప్రగతిశీల ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, యువత, మేధావులందరూ కలిసి ఈరోజు సమ్మెను సమర్థిస్తున్న కారణంగా తప్పకుండా ఇది న్యాయమైన పోరాటానికి తప్పకుండా విజయాలే దక్కుతాయని చెప్పి మేము భావిస్తాం. ముఖ్యంగా దేశ సార్వభౌమాధికారాన్ని, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి కార్మిక రంగాన్ని రక్షించుకోవడానికే ఈ సమ్మె సైరన్ మోగిస్తూ ఉన్నట్లు జాతీయ కార్మిక సంఘాల నాయకులు చెప్తూ ఉన్నారు. మరి ఈ సమ్మెతో కేంద్ర ప్రభుత్వం ఒకవేళ దిగిరాకపోతే తమ పోరాటాలు మాత్రం ఇంకా ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. భూపాలపల్లి ఏఐటీసీ కార్యాలయ ఆవరణం నుంచి వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్. ఇప్పుడు లచ్చక్క ముచ్చట్లను చూద్దాం. కొందరికి అన్నీ ఉన్నా కూడా జీవితంలో ఏమన్నా చేయడానికి వెనక ముందు ఆడుతుంటారు. కొంతమంది అబ్బా ఇక మా వల్ల కాదని చేతులు ఎత్తేస్తా అంటారు. కానీ ఇంకొందరు మాత్రం విధి వెక్కరించినా కూడా ఎట్లయినా సాధించాలని ఇగో గిట్లా ముందుకు పోతా అంటారు. చూస్తున్నారా చెల్లె ప్రతిభను? చేతులు లేకున్నా ఏం గింత కృంగిపోకుండా కాళ్ళతోని ఎట్లా రాస్తున్నదో. అది కూడా ఉత్తి చూచిరాత కాదు, ప్రపంచం మెచ్చే కవితలను గిట్లా దినాం రాసుకుంటా ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. ఈమె పేరు బుర్ర రాజేశ్వరి. పుట్టుకతోనే దివ్యాంగురాలు. ఈమెది సిరిసిల్ల. అసలే ఈమె ఇట్లున్నదంటే వీళ్ళది చాలా పేద కుటుంబం అంట. ఇక దీంతో 4 గుట్ల నాదాన్ లెక్క బతకాల్సి వచ్చిందంట. అయితే గీ బుజ్జికి అప్పుడు అనిపించిందంట గీ జనాలకు నా టాలెంట్తోనే జవాబు చెప్పాలని. ఇక అంతే కాళ్ళతోటి పెన్ను పట్టి దినాము ఒక అక్షరం దిద్దుకుంటా ఇప్పుడు చాలా ఈజీగా కమ్మలే రాస్తున్నది. మళ్ళీ ఆమె రాసే కవితలు కూడా సమాజానికి ఉపయోగపడేటివే. నేత కార్మికులు, వరకట్న వేధింపులు, అత్యాచారాలు, ఆత్మవిశ్వాసం, స్నేహం ఇట్లా మనుషుల జీవితాలకు సంబంధించిన వాటి మీదనే రాస్తుంది. అందుకే అన్ని అవార్డులు అందుకున్నది. ఇక దీంతో మహారాష్ట్ర సర్కారు ఈమె జీవిత చరిత్రను పిల్లగాళ్లకు పాఠంగా పెట్టిర్రు. దీంతో వాళ్ళ ఇంట్లో చాలా సంబరపడుతున్నారు. ఇంత టాలెంట్ ఉన్న పాపం వీళ్ళ కుటుంబం అయితే ఇంకా పేదరికంలోనే ఉన్నది. సర్కారు మా బాధను చూసి ఉండేటందుకు ఇల్లు కట్టియాలని కోరుతాంది రాజేశ్వరి వాళ్ళ అమ్మ. కానీ చెల్లె పట్టుదల చాలా గ్రేట్ కదా. అదే కొందరు ఉంటారు, గింతంత ఏమైనా అయితే చాలు వామ్మో వాయ్యో అని అంటారు. కానీ అదే ఈమె చేతులు లేకున్నా పట్టుదలతోని కష్టపడి ఇంత గొప్పగా ఎదిగింది. ఇది కదా కష్టం అంటే అని అందరూ తారీఫ్ చేస్తున్నారు. చూసారుగా లచ్చక్క ముచ్చట్లు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.